నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాను, నేను వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నాను, లేదా మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి తిని బతుకుతున్నాను. ఇలా రకరకాలుగా మీరు అనుకోవచ్చు. లోకం అలా అనుకుంటుంది, లోకం అలాగే అనుకుంటుంది. కానీ ఒక్క మారు ఆలోచన చేయండి. ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఈ ఆహారం మన కష్టార్జితం వల్ల తినగలుగుతున్నామా, మన గొప్పతనం వల్ల తినగలుగుతున్నామా, మన శ్రమ వల్లే తినగలుగుతున్నామా? ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా ఎందుకు కాదని చెప్తున్నానంటే, భూమి నీకు భయపడి పండట్లేదు, దేవుని మాట విని పండుతుంది. వర్షం నీకు భయపడి కురవట్లేదు, దేవుని ఆజ్ఞకు లోబడి కురుస్తుంది. ఋతువులు ప్రభుత్వాల వల్ల, పాలకుల వల్ల, ప్రెసిడెంట్ల వల్ల, గొప్ప గొప్ప కుబేరుల వల్ల, చక్రవర్తుల వల్ల రావట్లేదు. బిలియనీర్ల వల్ల, మిలియనీర్ల వల్ల ఋతువులు రావట్లేదు. ఋతువులు రావడానికి కారణం ఎవరు? దేవుడు. ఆయన వల్ల ఋతువులు వస్తున్నాయి. భూమి తిరుగుతోంది. ఎవరు తిప్పుతున్నారు భూమిని? ప్రధానమంత్రులు తిప్పలేరు, ముఖ్యమంత్రులు తిప్పలేరు, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తులు తిప్పలేరు. భూమి ఎలా తిరుగుతుందంటే దేవుని దయ వల్ల తిరుగుతోంది, దేవుని కృప వల్ల తిరుగుతోంది, దేవుని ఆజ్ఞ వల్ల తిరుగుతోంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని ప్రభుత్వం కింద పనిచేస్తున్నాయి. అవి దేవుని మాట తప్ప మనిషి మాట వినవు. అందుకే మత్తయి సువార్తలో కూడా చెప్పాడు ప్రభువు, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షమును కురిపిస్తున్నాడు. ఆయనే ఉదయింపజేస్తున్నాడు, ఆయనే కురిపిస్తున్నాడు. అంటే భూమి పండుతుందన్నా, భూమి తిరుగుతుందన్నా, ఆహారం